రీసెంట్గా ఫెవిక్విక్ అనేది యూజ్ చేసి సర్జరీ తర్వాత స్కిన్ ని క్లోజ్ చేయడానికి వాడారు అని చెప్పి నర్సుని సస్పెండ్ చేశారు. ఇంతకుముందు ఒకసారి వీడియోస్లో మీరు చూసినట్టయితే నేను ఒకసారి స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పాను. అందులో టిష్యూ గ్లూ అనేది వాడచ్చు, అంటే ఒక గమ్ లాంటిది వాడచ్చు స్కిన్ అంటించడానికి అని చెప్పాను. సో దాన్ని కెమికల్గా సైనో యాక్రిలేట్ అంటాం. మరి ఫెవిక్విక్ లో కూడా సైనో యాక్రిలేటే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ టిష్యూ గ్లూ ఏదైతే మనం మెడికల్ పర్పస్కి వాడతామో అందులో మనకు N-బ్యూటైల్ లేదా 2-ఆక్టైల్ సైనో యాక్రిలేట్ అనే కెమికల్ వాడతాం. ఇది మెడికల్ గ్రేడ్ ఎందుకంటామంటే ఇది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో మనకు దీని ఎండ్ ప్రోడక్ట్స్ టాక్సిక్గా ఉండవు. ప్లస్ ఇది హ్యూమన్స్ మీద ఆల్రెడీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇది స్కిన్ ని అంటించినప్పుడు సాఫ్ట్ గా ఉండి స్కిన్ మూవ్మెంట్స్ ని అలౌ చేస్తుంది. సో హీలింగ్ కూడా బాగుంటుంది. ఇది స్టోర్ చేసినప్పుడు ఈ స్టోర్ చేయడానికి మనం వేరే కెమికల్స్ ఎక్కువగా కలపం ఇందులో. అందుకే హ్యూమన్ యూజ్ కి చాలా సేఫ్. మరి ఫెవిక్విక్ కూడా సైనో యాక్రిలేటే, కానీ అది మిథైల్ సైనో యాక్రిలేట్. దీంతో ప్రాబ్లం ఏంటంటే అది బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు ఫార్మాల్డిహైడ్ లాంటి డేంజరస్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్లస్ అది ఇండస్ట్రియల్ యూజ్ కి యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో సాల్వెంట్స్ అంటే ఇతర కెమికల్స్ కూడా యాడ్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ కి వాడినప్పుడు అది చాలా హార్డ్ గా బ్రిటిల్ గా ఉంటుంది. అందుకే స్కిన్ మూవ్మెంట్ ని పెద్దగా అలౌ చేయదు. సో అందుకే దాన్ని హ్యూమన్ యూజ్ కి యూజ్ చేయకూడదు, ఇండస్ట్రియల్ పర్పస్ కి యూజ్ చేయాలని పెట్టారు. కాకపోతే ఏమవుతుందంటే ఈ టిష్యూ గ్లూ ఏదైతే వాడతామో మనము మెడికల్ గ్రేడ్ ది ఇది కొద్దిగా కాస్ట్లీ. ఫెవిక్విక్ అనేది చాలా చీప్. కొంతమంది అంటే కకృతి అని చెప్పాలో లేకపోతే మనీ సేవ్ చేద్దామనో ఏదో ఈ ఫెవిక్విక్ ని వాడుతూ ఉంటారు, ఏం అవ్వదులే అని. కానీ యాక్చువల్ గా అయితే ఫెవిక్విక్ ఈజ్ నాట్ ఫర్ మెడికల్ యూస్. అందుకే నర్స్ ని సస్పెండ్ చేశారు అది వాడిన. సో దయచేసి అలాంటి పనులు చేయకండి. మెడికల్ గ్రేడ్ అంటే హ్యూమన్స్ కి యూజ్ చేయాల్సినవి హ్యూమన్స్ కి యూజ్ చేద్దాము, ఇండస్ట్రీకి యూజ్ చేయాల్సినవి ఇండస్ట్రీకి యూజ్ చేద్దాము. ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ మొన్న కాఫ్ సిరప్స్ లో కూడా జరిగింది. కాఫ్ సిరప్స్ లో కూడా ఇండస్ట్రియల్ గ్రేడ్ కెమికల్స్ వాడడం వల్ల అది తాగి కిడ్నీస్ పాడైపోయి చాలా మంది పిల్లలు చనిపోయారు. మరి ఇండస్ట్రియల్ గ్రేడ్ ఎందుకు వాడారు? ఎందుకంటే అది చీప్గా వస్తుంది కాబట్టి. సో మెడికల్ గ్రేడ్ అంటే హ్యూమన్స్కి యూజ్ చేయాల్సిన కెమికల్సే మనం మెడిసిన్ తయారీలో హ్యూమన్స్కి వాడాలి. మనం ఏదైనా సర్జరీలో అవే వాడాలి. ఈ ఇండస్ట్రియల్ గ్రేడ్ వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తర్వాత మనకు బయటపడతాయి.